కర్ణాటక డెమోలిషన్ డ్రైవ్ జరిగింది డిసెంబర్ 22న వాసిం లేఅవుట్, ఫకీర్ లేఅవుట్, కోకిలా లేఅవుట్ దగ్గర 400 స్ట్రక్చర్లు 25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్న సెటిల్మెంట్ అయిన మనుషులను కేర్ చేయకుండా పొద్దుగాల యాక్షన్ ఎగ్జిక్యూటెడ్ యాక్షన్ అని చెప్పేసారు. ఏంద్రాబాయ్ ఇట్లా చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా లోకల్ అథారిటీస్ వాళ్ళకి ఏమని చెప్పారంటే ఇవి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, గవర్నమెంట్ భూములు కూలగొడుతున్నామని చెప్పిండ్రు. మళ్ళీ డెమాలిషన్ అనేది డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి కదా. నువ్వు డైరెక్ట్ వచ్చి పొద్దుగాల పూట బుల్డోజర్ పెట్టి కొట్టడం అనేది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తుంది ఎవరు? డిక్టేటర్లు అవుతుంది ఎవరు? ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇచ్చిరా? ఇయ్యలే. ఆల్టర్నేటివ్ హౌసింగ్ చూపించిరా? ఇయ్యలే. ఎవిక్షన్ ప్లాన్ ఏమన్నా ఉండేనంటే ఏం లేదు. ఏందనంటే బుల్డోజర్ల డీజిల్ కొట్టించినాం, ఫైళ్ళు తీసినాం, దుమ్ము దులిపినాం. అలాని నువ్వు రాత్రి ప్రొసీజర్లు ఫాలో కాకుండా ఎందుకు చేసినావు? మళ్ళీ కాంగ్రెసే కదా కంప్లీట్గా బీజేపీ యొక్క బుల్డోజర్ రాజుని వ్యతిరేకిస్తుంది. ఇలా అదే కాంగ్రెస్లా బుల్డోజర్లు పెట్టి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి కొడుతుంటే వాహ్ అని చెప్పి అందరూ మాట్లాడుతుండ్రు. హైకమాండ్ కాంగ్రెస్లో కూడా చాలా పానిక్ మోడ్లోకి వచ్చేసిందట. ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అంతా ఇది ఏంది భయ్ మీరు ప్రాసెస్ ఫాలో కావాలి కదా అని చెప్తున్నారు. ఆ బీజేపీలు కూడా ఫాలో అవుతారు కదా సార్, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళిద్దరు చెప్పిరట. బీజేపీకి మీకు ఏమున్నది అని అంటే తేడా, బీజేపీ ప్రయర్ నోటీస్ ఇచ్చింది ఇప్పటిదాకా బుల్డోజర్ బాబా ప్రీ నోటీస్ ఇస్తాడు, దాని తర్వాత కోర్ట్ ఆర్డర్స్ ఉంటాయి, దాని తర్వాత పొలిటికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది. మీలాగా కాదు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం.